హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రమ్య ప్రైడ్. అందరూ ఎలా ఉన్నారు? నేను మాత్రం చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. బయో ఎంజైమ్ టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. బయో ఎంజైమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బయో ఎంజైమ్ అంటే ఏంటి, బయో ఎంజైమ్ వల్ల మనకి ఏం యూజెస్ ఉంది, బయో ఎంజైమ్ వల్ల మనకి ఎన్విరాన్మెంట్కి ఎలా మంచిగా జరుగుతుంది, బయో ఎంజైమ్ వల్ల మనం ఇంట్లో ఎలా యూజ్ చేసేసుకోవాలో అవన్నీ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ఫస్ట్ మనము బయో ఎంజైమ్ అంటే ఏందో తెలుసుకుందాము. బయో ఎంజైమ్ ఈజ్ నథింగ్ బట్ ఎన్ ఆర్గానిక్ క్లెన్జర్. అంటే మనము ఇంట్లో మార్నింగ్ లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు ప్రతి ఒక్కటి కెమికల్ ఎర్త్ మొత్తము పొల్యూషన్ అయిపోయింది. మనం పొల్యూషన్ ఫ్రీ చేయడానికి, కెమికల్ ఫ్రీ చేయడానికి ఈ బయో ఎంజైమ్ అనేది యూజ్ చేస్తాము. అలాగే ఈ బయో ఎంజైమ్ మనకి ఎలా యూజ్ అవుతుంది అంటే మల్టీపర్పస్గా మనము హోమ్లో యూజ్ చేసుకోవచ్చు. ఎక్కడ అంటే మన షాంపూస్లో కానీ, మనం బట్టలు పిండుకునే డిటర్జెంట్ ప్లేస్లో కానీ, అలాగే కిచెన్ ప్లాట్ఫామ్ క్లీన్ చేసుకునే ప్రాసెస్లో కానీ, షింక్ క్లీనింగ్కి కానీ, టాయిలెట్ క్లీనింగ్కి కానీ, ఫ్లోర్ క్లీనింగ్కి కానీ, సో ఇలా చాలా ప్రాసెస్లో బయో ఎంజైమ్ అనేది మనము డిష్ వాషర్ ప్లేస్లో, అలాగే హ్యాండ్ వాష్ ప్లేస్లో ఈ బయో ఎంజైమ్ని మనం పెట్టుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ అనమాట, ఎకో ఫ్రెండ్లీ. ఇది ఆల్రెడీ మనకి WHO వాళ్ళు ప్రూవ్ చేశారు. కాకపోతే ఇంకా అవగాహనకి రాలేదు. సో మీరందరూ ఈ వీడియో చూసి నేర్చుకొని మీరు కూడా లైఫ్లో మనం చాలా బిజీగా ఉంటాము, ఫ్రీ ఉన్నప్పుడే మీరు చేసుకోండి. కనీసం 1 డే అన్న మనము కెమికల్ ఫ్రీగా ఉండడానికి ట్రై చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. సో అందరు స్కిప్ చేయకుండా చూడండి. మార్నింగ్ లేచినప్పుడు మనము బ్రష్ చేస్తాం కదా, బ్రష్ చేసేటప్పుడు పేస్ట్ వేసుకుంటాం కదా, పేస్ట్ వేసుకునే దాంట్లో కూడా కెమికల్స్ కలుస్తాయి. అలాగే రాత్రి పడుకునే ముందర మనము అంట్లు తోముకుంటాం కదా, దాంట్లో కూడా మనకి కెమికల్స్ కలుస్తున్నాయి. సో ఇలా బ్రషింగ్ కానీ, బాతింగ్కి కానీ, షాంపూస్ కానీ, డిటర్జెంట్స్ కానీ, సోప్స్ కానీ, ఫ్లోర్ క్లీనింగ్ కానీ, టాయిలెట్స్కి కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే ఇంట్లో ప్రతి ఒక్కటి కెమికల్. ఈ కెమికల్స్ నుంచి కొంచెము ఫ్రీగా మనము బయో ఎంజైమ్ యూజ్ చేయడం వల్ల కెమికల్ ఫ్రీగా మన ఇండ్లు ఉంటుంది. ఎన్విరాన్మెంట్ అంతా పొల్యూషన్ అయిపోయింది కదా, సో మనము గ్లోబల్ వార్మింగ్ రాకుండా మనము మన ఎర్త్ని మనమే కాపాడుకోవాలి. అందుకనే మనము ఇంట్లో ఇలాంటి బయో ఎంజైమ్స్ యూజ్ చేసుకుంటూ, అలాగే చాలా ఈజీ ప్రాసెస్లో తయారు చేసుకోవచ్చు. చాలా సింపుల్ వేగా చిన్న పిల్లల కానించి పెద్దవాళ్ళు ఎవరైనా ఈ బయో ఎంజైమ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అప్పటి నుంచి బయో ఎంజైమ్ అని చెప్తున్నాను కదా. బయో ఎంజైమ్ అంటే ఏంటంటే నథింగ్ బట్ ఫర్మెంటేషన్ ప్రాసెస్ అన్నమాట. అంటే మన ఇంట్లో ఉండే సిట్రస్ ఫ్రూట్స్ ఉంటాయి కదా, లెమన్ కానీ, ఆరెంజ్ కానీ, మోసంబి కానీ, ఇలాంటి ఫ్రూట్స్తో మనము ఫర్మెంటేషన్ ప్రాసెస్ చేస్తాం. ఫర్మెంటేషన్ ప్రాసెస్ అంటే పులవడం. అంటే ఇప్పుడు ఇడ్లీ పిండి మనం ముందు రోజే వేసుకుంటాం కదా, పొద్దునకి పులుస్తుంది కదా, అలాంటి ప్రాసెస్ ఇప్పుడు మనము లెమన్స్తో కానీ, ఆరెంజెస్తో కానీ, మోసంబి చీని పండుతో కానీ మనం చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అవి, ఆ ప్రాసెస్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాము. సో బయో ఎంజైమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఇక్కడ ఫస్ట్ నేను 100 గ్రామ్స్ బెల్లాన్ని తీసుకున్నాను. అలాగే 300 గ్రామ్స్ లెమన్ పీల్స్ అంటే నిమ్మకాయ తొక్కల్ని తీసుకున్నాను. మీరు ఆరెంజ్ అయినా తీసుకోవచ్చు, మోసంబి తొక్కలైనా తీసుకోవచ్చు. అలాగే 1 లీటర్ వాటర్ తీసుకున్నాను. దీని రేషియో వచ్చేసి 1:3:10. అంటే 100 గ్రామ్స్ బెల్లము, 300 గ్రామ్స్ నిమ్మకాయల తొక్కలు, 1 లీటర్ వాటర్. ఈ రేషియోని మాత్రం మీరు పర్ఫెక్ట్గా చేసుకోవాలి బయో ఎంజైమ్ ప్రిపేర్ చేసేటప్పుడు. ఇప్పుడు నేను ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకున్నాను 2 లీటర్స్ది. మనం పెద్ద సైజ్ తీసుకుంటేనే బెటర్. మీరు గాజుదైనా తీసుకోండి, స్టీల్ది తీసుకోకూడదు. స్టీల్ది తీసుకుంటే హోల్ పడుతుంది. ఫస్ట్ ఇక్కడ నేను జాంగ్రీ బెల్లాన్ని వేస్తున్నాను. 100 గ్రామ్స్ బెల్లము, అలాగే 300 గ్రామ్స్ లెమన్స్ వేస్తున్నాము. లెమన్స్ ప్లేస్లో ఆరెంజెస్ అయినా వేసుకోవచ్చు. నేను ఎందుకు ప్లాస్టిక్ డబ్బానే వాడుతున్నాను అంటే ఈ
ఇదంతా మనకి ఫర్మెంటేషన్ ప్రాసెస్లో జరుగుతుంది. ఫర్మెంటేషన్ ప్రాసెస్లో జరిగేటప్పుడు గ్యాసెస్ అనేవి రిలీజ్ అవుతాయి. మనం స్టీల్ లేకపోతే వేరేవి పెడితే హోల్ పడుతుంది. అలాగే గ్యాసెస్ రిలీజ్ అయినప్పుడు బ్లాస్ట్ అవుతాయి. కాబట్టి మనం ప్లాస్టిక్ లేకపోతే గాజు సీసాలు తీసుకుంటే బెటర్. సో ఇలా మీరు పెద్ద సైజ్ తీసుకుంటే దానికి కొంచెం ఫ్రీనెస్, అలాగే కొంచెం ఎయిర్ ఫ్లోయింగ్ అనేది కూడా ఉంటుంది. కాబట్టి మీరు కొంచెం పెద్ద డబ్బానే తీసుకోండి. ఏదైనా చాక్లెట్ బాక్సెస్ వస్తాయి కదా, అలాంటివి తీసుకోండి. ఇప్పుడు నేను 1 లీటర్ వాటర్ యాడ్ చేస్తున్నాను. సో మనం బయో ఎంజైమ్కి కావాల్సిన పదార్థాలన్నీ యాడ్ చేసేసాము. సో ఇప్పుడు మనము మూతని గట్టిగా క్లోజ్ చేయాలి. ఈ లిడ్ అనేది టైట్గా ఉండాలి, గాలి అనేది లోపలికి పోకూడదు. సో మనము వీటిని మన రూమ్ టెంపరేచర్లో పెట్టుకోవాలి. 25 to 35 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటే సరిపోతుంది బయో ఎంజైమ్ మనకి తొందరగా ప్రిపేర్ కావడానికి. ఇవి పులవడానికి అంటే ఫర్మెంటేషన్ ప్రాసెస్ కావడానికి 3 months పడుతుంది. 3 months మనకి టైం ఎక్కువగా ఉంది అంటే, మనం అంతకాలం వెయిట్ చేయలేము అంటే మనము చిటికెడు ఈస్ట్, డ్రై ఈస్ట్ అనేది యాడ్ చేస్తే మనకి వితిన్ 1 monthలో మనకి బయో ఎంజైమ్ అనేది ప్రిపేర్ అవుతుంది. సో మీరు డేట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. 3 months వెయిట్ చేసే ఓపిక ఉంటే 3 months వెయిట్ చేయొచ్చు. లేదు అంటే మీకు వితిన్ 30 to 40 డేస్లో బయో ఎంజైమ్ ప్రిపేర్ కావాలంటే డ్రై ఈస్ట్ ఇందులో కలిపేయండి. సో ఇది మనము ఎక్కడ కదలకుండా ఒక ప్లేస్లో పెట్టాలి డైలీ. అలాగే మనము మూతను కూడా ఒకసారి ఓపెన్ చేయాలి, ఎందుకంటే గ్యాసెస్ అనేవి రిలీజ్ అవుతాయి. మనము వంటింట్లో పెట్టుకుంటే చాలా బెటర్, ఎందుకంటే వంట రూమ్కి రోజు వెళ్తాం కాబట్టి మనము డెఫినెట్గా ఫస్ట్ వీక్ వచ్చేసి మనం ప్రతిరోజు లిడ్ అనేది ఓపెన్ చేసి 1 minute ఉండి మళ్ళీ క్లోజ్ చేయాలి. ఇలా 10 days ఆర్ 1 week వరకు చేయాలి. 1 week అయిపోయిన తర్వాత 10 daysకి ఒకసారి మనం లిడ్ ఓపెన్ చేసి 1 minute ఉండి క్లోజ్ చేసేసుకోవాలి. అలా నేను 1 month దాకా చేశాను. మిగతా 2 months జస్ట్ 20 daysకి ఒకసారి ఓపెన్ చేస్తే సరిపోతుంది. అలా 3 months కంప్లీట్ అయ్యాక బయో ఎంజైమ్ అనేది ఇలా ప్రిపేర్ అయ్యింది. బయో ఎంజైమ్ ఇలా ఉంటుంది చూడ్డానికి. లెమన్ పీల్స్ అన్నీ నేను సపరేట్ తీసేసి ఇలా ఫిల్టర్ చేసుకొని ఒక ప్లాస్టిక్ దాంట్లో పోసుకొని పెట్టుకున్నాను. మీరు బాటిల్స్లో అయినా పోసుకొని పెట్టుకోండి. ఇది చాలా months దాకా ఉంటుంది, అసలు ఏం పాడు కాదు. మనకి స్మెల్ కూడా లెమన్ ఫ్లేవర్ వస్తుంది. ఫర్మెంటేషన్ ప్రాసెస్ చేసినా కూడా చాలా మంచి స్మెల్లే ఉంటుంది. ఇక్కడ 1 లీటర్ వాటర్ తీసుకున్నాను. మనకి బయో ఎంజైమ్ అనేది పెస్టిసైడ్గా కూడా యూజ్ అవుతుంది. అంటే 1 లీటర్ వాటర్లో ఈ బయో ఎంజైమ్ ఒక చిన్న మూత వేసి బాగా మిక్స్ చేసి మనము ప్లాంట్స్కి పోయొచ్చు. మంత్లీ వన్స్ ఒకసారి పోస్తే సరిపోతుంది. 1 లీటర్ వాటర్కి ఒక చిన్న మూత కలిపాను. ఇప్పుడు నేను ప్లాంట్స్కి పోస్తాను. అలాగే మనము ఉత్త భూమికైనా పోసుకోవచ్చు. సాయిల్ కూడా మనకి మంచి పోషకాలు వస్తాయి. సో ఇలా నేను బయో ఎంజాయ్ మిక్స్ చేసి ఇలా ప్లాంట్స్కి నేను పోస్తున్నాను. ఇది మనకి పెస్టిసైడ్గా యూజ్ అవుతుంది. ప్లాంట్స్ బాగా గ్రోత్ అవుతాయి. అలాగే ఉట్టి భూమిలో పోసినా కూడా భూమి కూడా బాగా మంచి హెల్తీగా ఉండి మంచిగా మనకి పూత కూడా బాగా వస్తుంది పూల చెట్లకైనా. ఇప్పుడు వెజిల్స్ క్లీన్ చేసే ప్రాసెస్లో బయో ఎంజైమ్ అనేది నేను యూజ్ చేస్తున్నాను. ఒక బాక్స్లో నేను బయో ఎంజైమ్ అనేది పోసుకొని ఇక్కడ ఒక ప్లేట్ని నేను క్లీన్ చేస్తున్నాను. చూడండి ఎంత ఆయిల్గా ఉందో, చాలా మెస్సీగా ఉంది కదా ప్లేట్ అనేది. సో బయో ఎంజైమ్ ఒక బాక్స్లో తీసుకొని స్క్రబ్బర్ తీసుకొని నేను ఇప్పుడు ప్లేట్ని క్లీన్ చేస్తున్నాను. నేను ఒక చేతితో మొబైల్ పట్టుకున్నాను, అందుకే కొంచెం స్లో ప్రాసెస్లో ఉంది. ఒక చేత్తోనే నేను క్లీన్ చేస్తున్నాను, మీరేమనుకోద్దండి. సో ఇలా మనము బయో ఎంజైమ్ స్క్రబ్బర్కి పెట్టి మనం క్లీన్ చేసుకుంటే ఆయిల్ మొత్తం పోతుంది. అసలు కొంచెం కూడా మనకి మెస్సీగా ఏమీ ఉండదు, మొత్తము మనకి చాలా క్లీన్గా అయిపోతుంది. మీరే ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఒకసారి. మన వెజిల్స్ అన్నీ ఆయిల్ ఫ్రీ అయ్యి మంచి స్మెల్ వస్తుంది. అంటే లెమన్ ఫ్లేవర్ ఇక్కడ మనం బయో ఎంజైమ్లో యూజ్ చేసాం కాబట్టి మంచి స్మెల్ కూడా ఉంటుంది. అలాగే ఆయిల్ ఫ్రీ కూడా అవుతుంది. చూడండి ఒకసారి ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. అలాగే ఇందులో ఇష్టం ఉంటే మనము యాష్నైనా వేయచ్చు, అంటే బూడిదని కూడా వేసుకొని మనం తోముకుంటే అవి న్యాచురల్గా మనకి క్లెన్జింగ్కి యూజ్ అవుతుంది. సో మనము ఇలా వెజిల్స్ని చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. ఒకసారి చూసేయండి, అసలు ఆయిలే లేదు, చాలా నీట్గా అయిపోయింది కదా ప్లేట్ అనేది. ఇప్పుడు కిచెన్ ప్లాట్ఫామ్ అనేది నేను క్లీన్ చేస్తున్నాను.
ఫస్ట్ మనము దీనిపైన మొత్తం బయో ఎంజైమ్ అనేది స్ప్రెడ్ చేసుకుంటున్నాము. స్ప్రెడ్ చేసుకొని ఒక్క నిమిషం ఆగి మనము వాటర్తో క్లీన్ చేసేసుకుందాము. మన కిచెన్ ప్లాట్ఫామ్ కూడా చాలా నీట్గా అందంగా రెడీ అయిపోయింది. ఒక్కసారి అందరూ చూసేసేయండి. ఇప్పుడు ఫ్లోర్ క్లీనింగ్కి మనము బయో ఎంజైమ్ని యూస్ చేస్తున్నాము. మనము వాటర్ తగినంత వేసుకోండి. మీ ఇంటికి ఎంత వాటర్ పడుతుందో అంత వేసుకొని ఒక మూతాడు మనం బయో ఎంజైమ్ వేసుకుంటే సరిపోతుంది. మనకి స్మెల్ కూడా లెమన్ స్మెల్లే వస్తుంది. ఏమీ డిఫరెంట్గా ఏముండదు. మీకు ఇష్టం ఉంటే ఏమన్నా ఎసెన్షియల్ ఆయిల్స్ మనకి సపరేట్గా మార్కెట్లో దొరుకుతాయి కదా, అవైనా మిక్స్ చేసుకోవచ్చు. సో ఇలా మనము ఫ్లోర్ క్లీనింగ్ కూడా చేసేసుకోవచ్చు. ఆరినాక మనకి మంచి స్మెల్ ఉంటుంది. సో మీరు ఫ్లోర్ క్లీనింగ్కి కూడా ఇలా యూస్ చేయండి. ఇదే ప్రాసెస్లో మీరు షింక్ క్లీనింగ్కి కానీ లేకపోతే టాయిలెట్ వాషింగ్కి కానీ మీరు బయో ఎంజైమ్ని యూస్ చేయొచ్చు. ఎలాంటి కెమికల్స్ లేకుండా చాలా నీట్గా క్లీన్గా ఉంటుంది. బట్టలు వాషింగ్ ప్రాసెస్లో మనము బయో ఎంజైమ్తో పాటు కుంకుడుకాయలని కూడా మనము ఇక్కడ యాడ్ చేస్తున్నాము. అంటే కుంకుడుకాయల రసం కూడా బయో ఎంజైమ్తో పాటు మిక్స్ చేసి మనం వాషింగ్ చేస్తే క్లాత్స్ బాగా తెల్లగా అవుతాయి. ఇప్పుడు షాంపూస్ ప్లేస్లో మనము బయో ఎంజైమ్తో పాటు కుంకుడుకాయ రసాన్ని కూడా తీసుకుంటున్నాము. అంటే కుంకుడుకాయ రసం అనేది ఎక్కువగా తీసుకోవాలి. ఒక మూతాడే బయో ఎంజైమ్ని యూజ్ చేస్తే మనకి షాంపూస్ లాగా యూజ్ అవుతుంది. బయో ఎంజైమ్ మనకి కండిషనర్ లాగా యూజ్ అవుతుంది. మెంతులని 5 to 10 minutes దాకా మనము ఉడికించి ఆ వాటర్ని కూడా ఈ బయో ఎంజైమ్లో మిక్స్ చేస్తే మెంతుల రసం కూడా మనకి కండిషనర్ లాగా అప్లై అవుతుంది. కుంకుడుకాయ రసం వాడితే హెయిర్ రఫ్ అవుతుంది కాబట్టి ఒక మూతాడే బయో ఎంజైమ్ యూస్ చేయండి. అలాగే మెంతుల రసంని కూడా యూస్ చేయండి. ఇలా చేయడం వల్ల హెయిర్ వైట్ కాదు, అలాగే సాఫ్ట్గా ఉంటుంది. సో మీరు ఒక్క మూతాడే బయో ఎంజైమ్ యాడ్ చేయాలి, అది మర్చిపోకండి. ఇలా బయో ఎంజైమ్ మనకి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. ఇవన్నీ కాకుండా మనకి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి బయో ఎంజైమ్ నుంచి. నేను పక్కన ఒక మ్యాటర్ అనేది డిస్క్రిప్షన్లో కానీ పక్కన కానీ మెన్షన్ చేస్తాను, మీరు చూడండి బయో ఎంజైమ్ ఇంకా ఎక్కడెక్కడ యూజ్ అవుతుందో.